కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా? ఎంఆర్పిఎస్ ఫౌండర్ అయిన ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఫౌండర్ అసలుకి ఇది స్థాపించడానికి ఆయన పడ్డ కష్టాలు, ఇలా ఎన్నెన్నో ఆయన ప్రజల కోసం చేసిన సేవా కార్యక్రమాలు, ఇలా చాలా మందికి కూడా ఆయన చేసిన ఎంతో మేలు గురించి కూడా ఎంతోమంది ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు మన మధ్య ఉండడం మనకెంతో గర్వకారణం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ అసలు ఇప్పుడు మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు ఆ వాతావరణం అంతా ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, దీని గురించి అంతా మాకు వివరించండి. తప్పకుండా అమ్మా. నాది ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం ఇదుముడి గ్రామం. మా నాన్నగారి పేరు ఉసురుపాటి యేసు, మా అమ్మ పేరు సంపతమ్మ. మేము ముగ్గురం, అక్క, నేను, తమ్ముడు చనిపోయాడు, అక్క నేను ఉన్నాం. ఇకపోతే నేను 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఒంగోలులో చదువుకున్నాను. ఆ చదువుకున్న సమయం నుంచే కొద్దిగా ఉద్యమ భావాలతోటి ముందుండేవాళ్ళం. దానికి కారణం మా గ్రామం 1920లోనే బ్రిటిషర్సు పశువుల మేతకు పన్ను విధిస్తారు. ఆ పశువుల మేతకు పన్ను విధించినటువంటి దానిని నిరసిస్తూ బ్రిటిషర్స్ మీద పోరాటం చేసిన గ్రామం. దాంతోపాటు 1956-60 మధ్యలో మా గ్రామంలో అగ్రవర్ణాల వాళ్ళు చెరువులో నీళ్లు ముంచుకోనీయకుండా, బావుల దగ్గర నీళ్లు పోనీయకుండా అడ్డుపడుతున్నప్పుడు ఆ చెరువులో నీళ్లు ముంచుకోవడం కోసం అప్పటి కలెక్టర్ని గ్రామానికి పిలిపించి పోరాటం చేసినటువంటి గ్రామం. అలాగే మా గ్రామంలో ఉండబడినటువంటి మా పెద్దలు, మా ముందు ఉండబడినటువంటి మా పెద్దలు అదే 50-60 దశకాల్లోనే అప్పుడు ఉండబడిన వ్యవస్థల మీద పోరాటం చేసి దాదాపు 120 ఎకరాల నుంచి 200 ఎకరాల భూమిని సాధించుకోబడినటువంటి నేపథ్యం. అలాంటి సందర్భంలో మా గ్రామానికి మొదటి నుంచి ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం, పోరాడే తత్వం మా గ్రామానికి ఉంది. అది జరుగుతున్న సమయంలో మాకు ఒక 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 1985 జూలై 17న కారంచేడులో మాదిగల మీద కమ్మ భూస్వాములు దాడి చేసి చంపుతారు. అది పెద్ద ఉద్యమంగా మారుతుంది, దళిత ఉద్యమం ఏర్పడుతుంది. ఆ దళిత ఉద్యమం ఏర్పడిన సందర్భంలో మేము చిన్న వయసులోనే దానికి, అంటే కారంచేడులో మాదిగలని చంపారంట అనేటువంటిది, కమ్మలు మాదిగలు చంపారంట అనే దీంతో కొంత మాలో ఆ గ్రామానికి ఉండబడిన సహజతత్వం ప్రశ్నించడం, నిలదీయటం ఉంది కనుక మా గ్రామం నుంచి దళిత ఉద్యమానికి కేంద్రంగా మారుతాం. దళిత ఉద్యమానికి ఆ కారంచేడు ఘటన మీద జరుగుతున్న ప్రతి పోరాటంలో మా గ్రామం నుంచి భాగస్వామ్యం ఉంటుంది. దానిలో భాగంగా మా అన్న పొమ్మూరి విజయ్ కుమార్ గారని, ఆయన దళిత సభలో కత్తి పద్మారావు గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తుండేవాడు. ఆయన స్ఫూర్తితోటి మేము దళిత ఉద్యమంలో భాగస్వాములు కావడం, బాగా ఉద్యమంలో ముందుకెళ్ళడం అనేది జరుగుతున్నది. ఆ క్రమంలోనే ఎక్కడ అన్యాయం జరిగినా మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉండబడిన గ్రామాలు, మా గ్రామానికి చుట్టుపక్కల ఉండబడిన గ్రామాల్లో ఏ గ్రామానికి కష్టం వచ్చినా, ఏ గ్రామానికి ఇబ్బంది వచ్చినా, అంటే దళితులకి ఎస్పెషల్ అది మాదిగా మాలందరికీ ఏ గ్రామానికి ఇబ్బంది వచ్చినా కూడా మా గ్రామానికి వచ్చి అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే మేము పోయి ఆ గ్రామంలో అవతల అది ఏ గ్రామం అయినా కానీ అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించి వాళ్ళకి అండగా నిలబడి పోరాటం చేయడం అనేది మా గ్రామానికి ఉంది. దాంతోనే బహుశా ప్రశ్నించడము, నిలదీయటము, హక్కుల కోసం ఉద్యమించడం అనేది మా గ్రామానికి ఉంది. దాని నుంచి మాకు స్ఫూర్తిగా దళిత ఉద్యమంలో మేము ఉండడం, దళిత ఉద్యమంలో మా పాత్ర, దళిత ఉద్యమంలో మేము భాగస్వాములు కావడంతో మేము కొంత ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఉండేటోళ్ళమి. అదే క్రమంలో 91 ఆగస్టు 6వ తారీఖున చుండూరులో మాదిగలను చంపుతారు. చుండూరు ఘటన జరుగుతుంది, మాదిగలు ఇద్దరు చంపుతారు. అప్పుడు దాని నుంచి మేము అతి చిన్న వయసులోనే, అంటే 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడే కారంచేడు, 15-16 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చుండూరు జరగడంతో ఎందుకో తెలియకుండానే మేము, అంటే అగ్రవర్ణాలు అధికారంలోకి వస్తే అది కమ్మలైన, రెడ్లైన, మాదిగలను చంపుతారు అనేటువంటి ఒక యాంటీ అప్పర్ కమ్యూనిటీ. దీంతో దళిత ఉద్యమానికి బాగా ఆకర్షితులయ్యేటోళ్ళం. దళిత ఉద్యమంలో ప్రధాన కేంద్రంగా మా ఇదుముడి గ్రామం మేము పనిచేస్తుండేవాళ్ళం. సార్ అసలు ఎంఆర్పిఎస్ అనేది ఎప్పుడు స్థాపించారు, అలాగే దీన్ని స్థాపించడానికి గల కారణం ఏంటి, ఇది ఎలా మొదలైంది సార్? అసలు ఎంఆర్పిఎస్ అనేది ఎలా మొదలైంది? అమ్మా, ఎంఆర్పిఎస్ 1994 జూలై 7న మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఇదుముడి గ్రామంలో ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఇందాక నేను చెప్పినటువంటి మా నేపథ్యం ఒకటి. తర్వాత 1994లోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం రాకముందే సదాలక్ష్మమ్మ గారి నాయకత్వంలో ఆదిజాంబరుంధతి ఫెడరేషన్ పేరు మీద కూడా వాళ్ళు దాదాపు 1965 నుంచే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని చెప్పని పోరాటాలు చేస్తుంటారు. అయితే ఆ పోరాటం క్షేత్రస్థాయికి, ప్రజాక్షేత్రానికి ఇచ్చారు. పోరాటాలు జరుగుతుండేవి కానీ వాళ్ళు సభలు సమావేశాలు పెట్టేవాళ్ళు కానీ క్షేత్రస్థాయిలో జరిగేది
జరిగేది కాదు. అలాంటి సమయంలోనే 94 మేబీ మార్చి మే నెల మాసాల్లో ఆదిజాంబరద్ది ఫెడరేషన్ పేరు మీద వాళ్ళు ఒక మీటింగ్ పెడతారు హైదరాబాద్లో. దానికి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తారు. కానీ అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి దానిలో వర్గీకరణ అంశం ప్రస్తావన పక్కకు పోయి రాజకీయ అంశము, అంటే రాజకీయ పదవుల అంశము ప్రధానంగా వస్తుంది. అది చూస్తేనే మేము వెళ్తాం ఆ సభకి. కానీ అది చూసిన మేము కొంత నిరాశతోటి వెనక్కి వస్తాం. ఆ టైంలో అప్పుడు మందకృష్ణ గారు మా ప్రకాశం జిల్లాలో ఉండేవాళ్ళు. ఆయన ప్రకాశం జిల్లాకి ఎందుకు వచ్చాడంటే చీమకుర్తిలో రాములమ్మ, యేసమ్మ, అంజమ్మ అనేటువంటి ముగ్గురు దళిత మహిళల్ని అత్యాచారం చేసి చంపి గ్రానైట్ క్వారీలో పడేస్తారు. ఆ సంఘటన మీద కేజీ సత్యమూర్తి గారి తరఫున సమతా వాలంటరీ ఫోర్స్ అనేటువంటి సంస్థ ద్వారా ఆయన అక్కడికి వచ్చి పనిచేస్తుంటాడు. అదే క్రమంలో మాకు పరిచయం ఏర్పడుతుంది. నేను చదువుకునేటప్పుడు కాలేజీకి నా దగ్గరికి రావడము, తర్వాత మా అన్న విజయ్ కుమార్ ఈదుముడిలో దళిత ఉద్యమ నాయకుడుగా, పెద్ద నాయకుడిగా ఉండటంతో ఆయనతో పరిచయాలు ఉంటాయి. ఆ క్రమంలో ఈ కరపత్రము ఏదైతే సదాలక్ష్మమ్మ ముద్రించిన కరపత్రము 1991 జనాభా లెక్కల ప్రకారము అప్పుడు ఎస్సీల జనాభా ఎంత, అందులో మాదిగలు ఎంతమంది, మాలలు ఎంతమంది, అసలు మొత్తం ఉద్యోగాలు ఎన్ని, అందులో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారని చెప్పని ఒక కరపత్రం వేస్తుంది. ఆ కరపత్రం పట్టుకొని మందకృష్ణ గారు మా గ్రామానికి వస్తాడు. మా గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ మా విజయ్ కుమార్ అన్నని కలుస్తాడు. కలిసినప్పుడు మా విజయ్ కుమార్ గారు ఆయనతో మాట్లాడే క్రమంలో ఆయన చెప్తాడు, నేను దళిత ఉద్యమంలో ఉన్నాను ఇప్పటికీ. అంటే దళిత ఉద్యమంలో అంటే పెద్ద నాయకుడు అమ్మా, అంటే కన్షీరామ్ గారి వేదిక మీద మాట్లాడగలిగిన నాయకుడు. కన్షీరామ్ గారు ఆ వేదికల మీద మాట్లాడేందుకు గొప్ప నాయకుడు, వేల మంది లక్షల వేదికల మీద మాట్లాడే గొప్ప నాయకుడు ఆయన. నేను ఇంతకాలము దళిత మహాసభ పేరు మీద ఉద్యమం చేశాను, ఇప్పుడు ఒకసారిగా మాదిగా అని చెప్పుకునేదానికి అని సంఘం పెట్టడం కంటే నేను స్త్రీకి స్వేచ్ఛ కావాలి, మాతృ సమాజం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఫెమినిజాన్ని, ఆ ఫెమినిజం కావాలని కోరుకునేటోడుగా, స్త్రీకి స్వేచ్ఛ కావాలని కోరుకునేటోడుగా నేను అటువైపు పోదామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పని ఆయన అంటాడు. అలా సందర్భంలో ఒకరోజు మా విజయ్ కుమార్ లేనప్పుడు మందకృష్ణ గారు వస్తారు. అప్పటికే పరిచయం ఉండబడిన నేను ఆయనతో పాటు సమతా వాలంటరీ ఫోర్స్ పేరు మీద కే సత్యమూర్తి గారు కొన్ని సెమినార్స్ నిర్వహిస్తే ఆ సెమినార్స్ నేను విద్యార్థులను తీసుకొని నా నాయకత్వంలో ఆ సెమినార్స్కి అటెండ్ అయ్యేటోడిని. సో మా అన్న లేకపోవడంతో మందకృష్ణ గారు నా దగ్గరికి వస్తాడు. అప్పుడు నేను మందకృష్ణ గారిని ఎప్పుడు వచ్చారా అన్న అని అంటే ఇప్పుడే వచ్చానంటాడు. మా విజయ్ లేడంటే లేడన్నా అని మాట్లాడిన తర్వాత సరే నేను రాన్న ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు మా అమ్మాయితో పచ్చడి చేస్తుందమ్మ, గోంగూర పచ్చడి. దాంతో అన్నం తినేసి అన్న ఎందుకు వచ్చారు మీరు ఏంటని నేను అడుగుతాను. అప్పుడు జేబులో ఉన్న కరపత్రం తీసి నాకు ఇస్తూ విజయ్ చెప్పలేదా అంటే లేదన్న మన చెప్పలేదు ఏంటంటే అప్పుడు కరపత్రం ఇస్తాడు. ఆ కరపత్రంలో ఇదే ఇందాక నేను చెప్పినట్టు ఎస్సీలు ఎంతమంది, మాదిగలు ఎంత, మాలలు ఎంత, ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి. అది చూసిన తర్వాత బాగుందన్న ఈ కాన్సెప్ట్, కానీ దీన్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, క్షేత్రస్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న అని చెప్పి మాట్లాడితే దానికోసమే నేను విజయ్తో మాట్లాడుతున్నాను అంటే సరేనా అట్ట వచ్చారు కదా ఉండండి అని చెప్పని నేను అదే రోజు సాయంత్రానికి నాకన్నా 2-3 సంవత్సరాల చిన్నోళ్ళని, నాకన్నా 2-3 సంవత్సరాల పెద్దోళ్ళని ఒక 20 మందిని ఒక చోటకి కూడుస్తాను. మున్నంగి సుభాకులు గారని వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం. కూడిసి నేను మా వాళ్ళకి తీసుకొచ్చి మందకృష్ణ గారిని పరిచయం చేస్తాను. అరే అన్న పేరు మందకృష్ణ, మనతో కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాడు, మనకు నచ్చితే అంటే మాకు అప్పటికి దళిత ఉద్యమ నేపథ్యం ఉంది కనుక మనకు నచ్చితే అన్నతో కలిసి మనం భవిష్యత్తు ఉద్యమానికి ముందుకెళదాం, లేకుంటే మనం మన విధానాన్ని చెబుదామని చెప్పని మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడటం, నేనే పరిచయం చేస్తాను మందకృష్ణ గారు అని. ఆ తర్వాత మేమందరం కూడా అప్పటికే దళిత ఉద్యమంలో మేము కూడా అణచివేతకు గురయ్యేవాళ్ళం. అంటే దళిత మహాసభ పేరుండేది, నాయకులందరూ సోదరులు ఉండేవాళ్ళు, అంటే మా మాలలే ఉండేవాళ్ళు. అధ్యక్షుడు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, కళామండలి కానీ, విద్యార్థి విభాగం కానీ, ఏ విభాగం చూసుకున్నా నాయకులేమో వాళ్ళు ఉండేవాళ్ళు, మేమేమో కార్యకర్తలుగా అంటే కరపత్రాలు పంచడానికి, బ్యానర్లు కట్టడానికి, పోస్టర్లు కనిపించడానికి మేము ఉండేవాళ్ళమి, బ్యాక్ వర్క్ మేము ఉండేవాళ్ళమి. కానీ వాళ్ళు మాత్రం నాయకులు ఉండేవాళ్ళు. కొద్దిగా మాకు అది ఆ అణచివేత గుర్తుంది. సో దాంతో మనము లేదు మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే మనం ముందుకెళ్ళేటప్పుడు మాదిగలమి ప్రత్యక్షంగా చెప్పుకోవాలి మాదిగాని, ఇటు ఆదిజాంబరుందితే అనేటువంటి ముసుగు మనకొద్దు. దానివల్ల మళ్ళీ మన సమాజానికి మళ్ళీ దగ్గర కాలేము. మాదిగలమి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టుకుందామని చెప్పని అదే రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పెట్టి అదే రోజు మా ఈదుముడి గ్రామ కమిటీ వేసుకుని అదే రోజు మా వాళ్ళు అడుగుతారు, అంటే మాకు కొద్ది చైతన్యం ఎక్కువ మా గ్రామాన్ని అన్న ఇంతవరకు బాగుందన్న, మరి అంటే మాలల కంటే కత్తి పద్మరావు లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారు, సత్యమూర్తి లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారు, మరి మనకెవరు నాయకుడు అన్నప్పుడు నేనే మందకృష్ణ గారిని చేయబట్టుకొని ఈ రోజు నుండి అన్నే మన రాష్ట్ర కన్వీనర్ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నేను ప్రకటన చేస్తాను. మీరు వెనకుండి ఆయన్ని ముందుకు నడిపించినట్టు.
అంటే ఆయన్ని ఆ రోజు అన్నయ్య మన రాసుకున్నారని చెప్పని ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎంఆర్పిఎస్ మా గ్రామంలో ఏర్పడటానికి మొదలైంది. అసలు ఎంఆర్పిఎస్ అనేది ఏ విధంగా విస్తరించిందండి? జూలై 7న ఏర్పడిన వెంటనే అమ్మ, జూలై 17 కారంచేడు మృతవీరుల సంస్మరణ సభ చీరాల జరుగుతుంటుంది. దానికి బాలగోపాల్ గారు, గద్దర్ గారు, పద్మారావు గారు ఎక్కువ హాజరవుతారు సభకి. అక్కడికి వేల మంది జనం వస్తారనే ఆలోచన అంచనా ఉండడంతో ఇప్పుడు సదాలక్ష్మమ్మ వేసిన కరపత్రం ఉందని చెప్పాం కదా, అదే కరపత్రాన్ని ముద్రించి ఆ ప్రజల్లో పంచాలి అని చెప్పని ఫస్ట్ అనుకుంటాం. అనుకున్న వెంటనే ఆ కరపత్రాన్ని ముద్రించడం కోసం పనులు స్టార్ట్ చేస్తాం. ఆ కరపత్రాన్ని ప్రింట్ చేసే పని ఆయన తీసుకుంటాడు. ఈలోపు మేము ఆ చుట్టుపక్కల ఉండబడిన గ్రామాలన్నీ, మా పక్కనే మట్టగుంటుంటుంది, ఉప్పుగుండూరు, రాజ్పూడి, బొమ్మెవరము, కనలగుంట, తిమ్మసముద్రం, ఇట్లా గ్రామాల్లో గ్రామ కమిటీలు వేస్తాం. ఇట్లా మన ఊర్లో ఎంఆర్పిఎస్ సంఘం ఏర్పడింది, మాదిగ దండోరా సంఘం ఏర్పడింది అని చెప్పని ఎంఆర్పిఎస్ ప్రతి గ్రామానికి మీరు విస్తరణ చేసుకుంటూ పోతున్న సందర్భం జరుగుతుంటుంది. అయితే జూలై 17న కారంచేడు దానిలో మేము కరపత్రాలు పంచడం కోసం చేస్తున్నప్పుడు మాకు మొట్టమొదటి కరపత్రం వేసింది తేళ బెంజమిన్ గారు. ఆయన కరపత్రం వేస్తాడు. అయితే ఆ కరపత్రాన్ని చీరాల్లో పంచడానికి తీసుకురావడానికి, ప్రెస్ నుంచి తీసుకురావడానికి కూడా కొద్ది ఇబ్బందులు ఉండేవి. ఏంటంటే అవి అక్కడ 18 పేటలు మాలపేటలు ఉంటాయమ్మా, కేవలం 2-3 పేటలే మాదిగ పేటలు ఉంటాయి. అంటే మాలలు ఎక్కువ ఉంటారు. మరి మాలలు ఎక్కువ ఉండబడిన ప్రాంతంలో మాదిగలు మనం కరపత్రం పంచడం అంటే కొద్దిగా అది ఒక సాహసమే. ఆ టైంలో కరపత్రం కూడా బయటికి తీసుకొచ్చేలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు మేము ఈదుముడి నుంచి 10 మంది కుర్రోలం పోతాం, యువకులం పోయి ప్రెస్లో ఉండబడిన కరపత్రాలు బయటికి తీసుకొస్తాం. అప్పుడు మందకృష్ణ గారు అక్కడ ఉంటాడు, కానీ పిల్లల్ని పెట్టుకుని ఒక చెట్టు కింద మీటింగ్ చూస్తూ ఉంటాడు. కానీ మేము ఆ కరపత్రాలు తీసుకొచ్చి పంచుతున్నప్పుడు మాలలు మా మీద దాడి చేస్తారమ్మా. ఏమంటూ దాడి చేస్తారంటే, నా కొడుకల్లారా కారంచేళ్ళు మిమ్మల్ని చంపితే మేము తీసుకొచ్చి ఇక్కడ పేటకో పూటలు ఎక్కడ కూడి పెడితే మా మీద కరపత్రం వేస్తారా అని చెప్పని మా చేతిలో ఉండబడిన కరపత్రాలు తీసుకొని చించి మమ్మల్ని కొడతారు. అయితే మాకు దళిత మహాసభలో మేము యాక్టివ్గా ఉండేటోళ్ళం కాబట్టి, మాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు మా మీద దాడి జరుగుతున్నప్పుడు నందేటి ప్రభాకర్ అన్న అని చెప్పని చనిపోయాడు, మన కృష్ణా జిల్లా అమ్మ చనిపోయాడు అనుకుంటాను అన్న అరే కరపత్రం పంచుకుని కూడా స్వేచ్ఛ లేదా అని చెప్పని మాలలను అడ్డుకుంటాడు. కానీ నేను ఇప్పుడు ఆ కరపత్రం తీసుకొని ధైర్యంగా పోయి గద్దర్ గారి వేదిక మీద ఉంటే గద్దర్ గారికి కరపత్రం ఇస్తాను. అప్పుడు గద్దర్ గారు ఆ కరపత్రం చూసి, ఇన్నాళ్ళకి నా సోదరులు కళ్ళు తెరిసినందుకు సంతోషంగా ఉందని చెప్పని గద్దర్ గారు అంటారు. ఆ తర్వాత మళ్ళీ మేము కిందకు వచ్చిన తర్వాత మాలో మరింత కసి పెరుగుతుంది. అంటే మా మీద దాడి జరిగింది అంటే మా వైపు న్యాయం ఉన్నా, మేము పెట్టిన డిమాండ్ ఏంది, ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించాలి. ఆ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలనుకున్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్లని మాలలు ఎక్కువ తింటున్నారు, ఎంతో కొంత మాదిగలు తింటున్నారు. ఇక వీళ్ళు కాకుండా ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పరిచినటువంటి 59 కులాలు ఉన్నాయి. ఆ 59 కులాలకి డక్కలోళ్ళకి, సింధోళ్ళకి, బైండ్లోళ్ళకి, మాస్నోళ్ళకి, గొడగలి, గోసంగి, మాదాసరి, పాకి, పైడి కులాలన్నిటికీ ఆ రిజర్వేషన్ ఫలాలు అందటం లేదు. కనుక అందించాలనేటువంటి మేము ఒక్కడమే కదా అందరికీ సమానంగా పంచాలనే దగ్గర మేము డిమాండ్ చేస్తుంటే మా మీద దాడి చేస్తారని చెప్పని మేము దాంతో ఆగస్టు 25న ఒంగోలు మీటింగ్ పెడతామమ్మా. ఆ తర్వాత సెప్టెంబర్ 28న కందుకూరు మీటింగ్ పెడతాం, అక్టోబర్ 28న కనిగిరి, నవంబర్ 28న మార్కాపురం, ఇట్లా అన్ని చోట్ల జిల్లాల్లో సభలు పెట్టుకుంటూ 95 మే 31న సదాలక్ష్మమ్మని పిలిచి ఒంగోలులో పెద్ద బహిరంగ సభ పెడతామమ్మా. ఆ బహిరంగ సభ అయిపోయిన తర్వాత అటు నెల్లూరు, ఇటు కర్నూలు, విశాఖపట్నం ఇట్లా విస్తరించుకుంటూ 96 మార్చి 2వ తారీఖున హైదరాబాద్లో మీటింగ్ పెడతాం. దానికి సదాలక్ష్మమ్మ అవుతుంది. అయితే ఆ మీటింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రమ్మని ఆహ్వానిస్తాము, కానీ చంద్రబాబు నాయుడు గారు రాకుండా మనల్ని కొద్దిగా అవమానిస్తాడు. వేరే సభ గౌడ్ మీటింగ్కి వెళ్తాడు. అప్పుడు ఆత్మగౌరవ సభ అని చెప్పిన మరొక సభ పెట్టి ముందుకెళ్తాం. అంటే 94 నుంచి మొదలైన తర్వాత ఆత్మగౌరవ సభకి రాలేదని చెప్పిన ఆత్మగౌరవ సభ పెట్టుకొని రామచంద్రరాజు కమిషన్ వేసుకొని ఆ రామచంద్రరాజు కమిషన్ అమలు జరపాలని చెప్పని నారావారిపల్లి నుంచి మందకృష్ణ గారు పాదయాత్ర చేసేంత వరకు ఆ ఈదుముడిలో ఉండబడిన 20 మంది యువకులు ఎవరైతే ఉన్నారో ఇల్లు వాకిలి, తల్లి తండ్రి, భార్య బిడ్డలు లేకుండా, అంటే ఈ 3-4 సంవత్సరాలు ఇంటి ముఖం చూడకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని విస్తరించడమే భాగంగా శ్రమ చేస్తాము. 97 హైదరాబాద్ కేంద్రానికి పాదయాత్ర వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగొచ్చి ఒకరోజు జీవో ఇస్తుందమ్మా. అసలు ఇదంతా చేసే టైంలో ఎంఆర్పిఎస్ స్థాపించే టైంలో మీ ఏజ్ ఎంత సార్? అసలు నాకు 19-20 సంవత్సరాలు ఉంటాయి. అప్పటి నుంచే మీరు అసలుకి దీని గురించి మొత్తం వస్తూనే ఉన్నారు అన్నమాట, పోరాటం చేస్తారు. అవును సార్. అప్పట్లో కుల వర్గీకరణ ప్రభుత్వం ఎలా అసలు పరిష్కరించింది? అసలు ఎంతకాలం వరకు అది కొనసాగింది? మనకి
ముఖ్యమా అంటే ఇందాక చెప్పాను కదా 96 మార్చి 2న మేము సభ పెట్టిన తర్వాత సభకి చంద్రబాబు నాయుడు రాడు. ఆ తర్వాత మేము ఆత్మగౌరవ సభ అని చెప్పని బషీరాబాద్ దగ్గర జగ్జోర గారి గ్రహం దగ్గర సభ కార్యక్రమం పెడితే ఆ సభకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రామచంద్రరాజు కమిషన్ వేస్తాడు. అంటే ఎస్సీ కులాలన్నీ, ఆ ఎస్సీ కులాల్లో మాలలు ఏ విధంగా అంటే మాలల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు ఏంటి, మాదిగల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు ఏంటి, వీటితో పాటు నిజంగా మిగిలినటువంటి కులాలు 59 కులాలు ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు ఉన్నాయనే దగ్గర ఒక కమిషన్ వేస్తాడమ్మా. ఆ కమిషను మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి అధ్యయనం చేసి నిజమే మాదిగల మధ్య అసమానత ఉంది, మాలలుగా అంటే మాలపల్లెగా ఉంది, మాదిగపల్లెగా ఉంది, మాలలు మధ్య మాదిగల మధ్య ఇచ్చిపుచ్చు కూడా లేవు, మాలల బావి మాలలకు ఉంది, మాదిగల బావి మాదిగలకు ఉంది, ఎవరిది వాళ్ళకు ఉంది అని చెబుతూ మాలలు మాదిగల్ని తక్కువ చూపు చూస్తారు, మాదిగలు డక్కలను తక్కువ చూపు చూస్తారు, డక్కల వాళ్ళు ఇంకొక అంటే ఇట్లా కులాల మధ్య కూడా స్వజాతులు అంటే ఒక జాతి అనుకోబడుతున్నటువంటి ఎస్సీల మధ్య కూడా భిన్నత్వం ఉంది, అంటే ఏకత్వం లేదు భిన్నత్వం ఉంది అని చెప్పని చెబుతూ ఈ విధంగా ఇది పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని కులాలకి సమంగా న్యాయం జరగాలనుకున్నప్పుడు వాటిని వర్గీకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పని రామచంద్రరాజు కమిషన్ రిపోర్టు అప్పుడు ప్రభుత్వం వేస్తుంది, ప్రభుత్వానికి అందిస్తుంది. అప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా, ఆ ప్రభుత్వం వేసినట్టు రామచంద్రరాజు కమిషన్ అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్ర హైదరాబాద్కు చేరేటప్పటికి చంద్రబాబు నాయుడు కూడా జీవోని తీసుకొస్తాడు, పాస్ చేయడం జీవో తీసుకొస్తాడు. అంటే రామచంద్ర కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా జీవో తీసుకొస్తాడు, కేటగరైజేషన్ జీవో. అప్పుడు దాని వర్గీకరణ జీవోని మాలలో మళ్ళా హైకోర్టుకి పిటిషన్ వేస్తారు, దాన్ని అమలు చేయడానికి లేదని. హైకోర్టు రద్దు చేస్తుంది, మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తుంది ప్రభుత్వం. ఇది జరుగుతూనే ఏం చేస్తారంటే దీనికి ఇలా కాదని చెప్పని దానికి ఆ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక జీవో ఉంది. ఆ జీవోకి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేస్తుందమ్మా. అది 99 నుంచి 2000 నుంచి మొదలుకుంటే 2004 వరకు అమలవుతుంది. ఆ అమలవుతున్న సందర్భంలో వాస్తవంగా అప్పటిదాకా అంటే దాదాపు కొంతమంది మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి 5-10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయమ్మా. అంటే కొన్ని 1,20,000 చిల్లరేదో 1,20,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తారు. అందులో 15% అనుకుంటే మా వాటా 15% ఎస్సీలకు రావాల్సిన దానిలో 15% వస్తుంది. ఆ 15%లో మాదిగలు 7% ఉంటారు. అంటే రెల్లి కొన్ని ఉపకులాలు కలిపి 1%, మాదిగ ఉపకులాలు కలిపి 7%, మాల ఉపకులాలు కలిపి 6%, ఆది ఆంధ్రకి కలిపి 1% ఇట్ట 15% రిజర్వేషన్ చేస్తారు. అప్పుడు కొంత మాకు కొంత మాదిగ జాతి నిరుద్యోగ యువకులకి అభివృద్ధి కలగడానికి అది అవకాశం వస్తుంది. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఈవి చిన్నయ్య అనేటువంటి మా సోదర సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, పశ్చిమ గోదావరి జిల్లా మాల సమాజం సంబంధించిన ఆయన ఈ ప్రభుత్వం ఇలా చేయడానికి లేదు అని చెప్పని ఆ జీవో మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు. ఆ పిటిషన్ మీద విచారించిన సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు చేస్తుందమ్మా. ఆ రద్దు చేసేటప్పుడు ఏం చెప్తుందంటే తీర్పులతో ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారము రాష్ట్రాలకి లేదు, అది పార్లమెంటు ద్వారానే చట్టం కావాలి అని చెప్పని రద్దు చేస్తుంది, రద్దు చేస్తుందమ్మా. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి మేము వెళ్ళలేదు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి ఎప్పుడు వెళ్ళాలని జరిగింది 2020లో అర్డు మిశ్రా గారిది ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాత 2022లో ఒక పిటిషన్ వేస్తారు. మళ్ళీ వేసినప్పుడు అంటే న్యాయ పోరాటం పంజాబ్ వాళ్ళు చేస్తుంటారు, కానీ మేము ఎప్పుడు వేస్తామంటే 2022లో ఏంది అరుణ్ మిశ్రా గారు ఇచ్చినటువంటి దాని ప్రకారము మాకు దాని మధ్యంత ఉత్తర్వులు ఇచ్చి వర్గీకరణ అమలు చేయండి అని మాత్రం పిటిషన్ వేస్తాం. ఆ కేసులు ఇంప్లీడ్గా, కానీ ఆ పిటిషన్ని అప్పుడు ఎన్వి రమణ గారు జడ్జిగా ఉంటారు. అంటే మన తెలుగు ఆయన, మన వర్గీకరణ పట్ల అవగాహన ఉండబడిన ఆయన ఉన్నప్పుడు కనీసం ఆ 2 సంవత్సరాలు కానీ మనం న్యాయ పోరాటం చేస్తున్నట్టయితే, అంటే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నట్టయితే ఆ రోజు అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే మనం మళ్ళా అరుణ్ మిశ్రా గారి ధర్మాసనం ఇచ్చినట్టు దాని ప్రకారం మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పి పిటిషన్ వేసిన తర్వాత దాని మీద విచారించిన ఆయన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుపడదు అని చెప్పని దాన్ని పక్కన పెడతాడు. సార్, ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు తీర్పుకు అసలైన కారకులు ఎవరు, అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? సుప్రీంకోర్టు తీర్పుకు అసలైన కారకులు అంటే ఒక ఉద్యమకారుడుగా, ఒక ఎంఆర్పిఎస్ ఫౌండర్గా మనస్సాక్షితో చెప్పాలనుకున్నప్పుడు ఇందాక కూడా చెప్పాను మీరు నేను ఏది మాట్లాడినా మనసుతోనే మాట్లాడతాను. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కారణం 100% పంజాబ్ ప్రభుత్వం. పంజాబ్ ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం మాత్రమే. పంజాబ్ ప్రభుత్వం నేను చెప్పాను కదా ఇందా 20 సంవత్సరాల్లో ఏ రోజు మేము కోర్టు మెట్లు ఎక్కలేదు.
సార్ ఇప్పుడు మరి మీరైతే పంజాబ్ వాళ్ళు వేసిన పిటిషన్ వల్ల అయితే మనకి ఇది వచ్చింది అంటున్నారు, కానీ మందాకృష్ణ మాదిక్ గారు చేసిన పని వల్ల అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల వారు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఏంటి సార్ దీని వెనకుంది? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓకే వర్గీకరణ కావాలని పోరాటం జరిగింది. ఓకే ఆ వర్గీకరణ పోరాటంలో వేల మంది కార్యకర్తలు తమ శ్రమతో త్యాగంతో నిర్మితమైన ఉద్యమంగా కనపడతా ఉంది. దాదాపు 30 ఏళ్ళ పోరాటం. అవును. సరే ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వర్గీకరణ కావాలని ఎవరు పోరాటం చేశారు? సరే మేము మాలాంటి వాళ్ళం కూడా నిన్నటి వరకు మొన్నటి వరకు మందకృష్ణ గారి నాయకత్వంలో ఇదిముళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాత ఉన్నటోళ్ళమే కదా. అది ఉంది. అయితే ఇక్కడ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ అంశంతో ఆయన ముందుకెళ్ళాడు అనే దగ్గర ఒకటి అది ఆయన వల్లే జరిగింది అనేది చేసుకునే ప్రయత్నం బ్రహ్మ వైపు నడుస్తుంది. బ్రహ్మ వైపు అంటే నాకు తెలిసి మందకృష్ణ గారి దగ్గర ఉండబడిన గొప్ప టాలెంట్ ఏంటంటే ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలుసుకొని మభ్యపెట్టి మసిబూసి మారేడుగా చేసి తను చేసుకోవడం అనేది తను అంటే ఏదైనా కానీ తను చేసే దగ్గర లాక్కునే ప్రయత్నం. అందుకే నేను ఇందాక మీతో చెప్పాను, వాస్తవాన్ని ఎవడు వక్రీకరించకూడదు, ఒక వాస్తవాన్ని ఎవరు అవాస్తవంగా ఎప్పుడు చిత్రీకరించకూడదు. వాస్తవంగానే ఉండాలి. చరిత్ర ఎప్పుడు చరిత్రని వక్రీకరించకూడదు, చిత్రీకరించకూడదు. కానీ మనసాక్షితో మాట్లాడేటప్పుడు దీనికి అసలు మూలం ఇప్పుడు ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం 13లో మొదలైంది అనేది చారిత్రక సత్యం. ఓకే, అట్లాగే సుప్రీంకోర్టులో పంజాబ్ వాళ్ళు న్యాయ పోరాటం చేశారనేది కూడా చారిత్రక సత్యం. అయితే దానిని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ఇప్పుడు మందకృష్ణ గారు చేశాడనేది ఒకటి. తర్వాత మొన్న జరిగింది ఏంటంటే ఈ హైప్ రావడానికి కారణం ఏంటంటే మందకృష్ణ గారు అంబేద్కర్ వాదాన్ని వదిలేస్తాడు. అంబేద్కర్ వాదాన్ని వదిలేసి మనువాద కవిగిలికి చేరతాడు. మనువాద కవిగిలికి చేరి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు వచ్చి వర్గీకరణ సమస్యను పార్లమెంట్లో చట్టబద్ధ కల్పిస్తారని చెప్పడు, మీతో కలిసి పనిచేస్తారని చెప్పి వేదిక మీద వెళ్తాడు. సో ఆయన వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాల్లో జనం అనుకోవడం ఏంటంటే వాస్తవానికి అరుణ్ మిశ్రా గారు ధర్మాసనం ఏర్పడేటప్పటికి మేము పిటిషన్ వేయలేదు. అరుణ్ మిశ్రా గారు 7 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నప్పటికీ మందకృష్ణ సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. 7 సభ్యుల ధర్మాసనం ఏర్పడిన తర్వాత కూడా నువ్వు పిటిషన్ వేయలా. సో అయినా కూడా ఈరోజు వర్గీకరణ జరిగింది నా వల్లే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోరుకుంటున్నటువంటి శక్తులు వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నాయి కనుక ఆ వర్గీకరణ ఏదో మందకృష్ణనే చేసేయడం అనేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆయన దానిని అంటే ఎవరిదో క్రెడిట్. వాస్తవంగా అయితే సమస్య కోసం కొట్లాడింది న్యాయ పోరాటం చేసిన వాళ్ళు. నేను ఇప్పటికంటున్నా ఆత్మసాక్షి ఉన్నటోడు నిజంగా చెప్పాలి, మనం పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పాము, చట్టం చేయాలని పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు మెట్లెక్కలేదు. పార్లమెంటులో చట్టం చేస్తుంటే నిజంగా మందకృష్ణ గారు చేసినట్టు అది. కానీ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది అంటే రాజ్యాంగ వ్యవస్థకు లోబడి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు అది, సామాజిక దృక్పథానికి. మరి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుకి నువ్వు ఏ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళినటోడివి, ఏ రోజు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టినోడు 20 ఏళ్లలో నిన్నట మొన్నటి వరకు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నా తీర్పు అని చెప్పుకోవడానికి ఆయనకి మనసాక్షి అది ఉండాలి ఏంది. కానీ దాని జనం కూడా వాస్తవాలను తెలుసుకోకుండా సుప్రీంకోర్టు చేసిన శ్రమని, సుప్రీంకోర్టు చేసిన న్యాయ పోరాటాన్ని గమనించకుండా ఈరోజు ఒక వ్యక్తి పూజ, ఒక వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నం, ఒక వ్యక్తిని చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పనిచ్చి ఒక వ్యక్తిని మాత్రమే పైకి తీసుకొచ్చే అదే జరుగుతుంది. ఆయన కూడా దాన్ని వాస్తవానికి పంజాబ్ చేసిన పోరాటం పంజాబ్ చేసిన పోరాటం వల్ల మనం కూడా జతగలవడం వల్ల సమస్య పరిష్కారం అయిందని చెప్పాలి ఆత్మసాక్షి ఉంటే. మనం పోరాటం చేసాం కానీ పార్లమెంట్ వరకు మనం అది చెయ్యమని వెళ్ళాము, పిటిషన్ మనం వెయ్యలేదు, చేసింది వాళ్ళు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వకపోయిందిగా దాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకొని ఆయన పైకి ఎదుగుతున్నారు. నేను ఇప్పుడు అంటున్నామా 27 మంది పిటిషన్లు ఉన్నాయి. 27 మంది పిటిషన్లు మీరు సుప్రీంకోర్టు తీసుకొచ్చుకున్న జడ్జిమెంట్ 565 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. 565 జడ్జిమెంట్లో పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ పిటిషన్ ప్రధానంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంప్లీడ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ మందకృష్ణ గారు ఎక్కడున్నారు మీరు చూడండి, మందకృష్ణ గారు ఏ స్థానంలో ఉన్నారు చూడండి. కానీ ఏ స్థానంలో ఉన్నా ఆయన ఇది నా స్థానమే అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ఖాతాలు వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆయనకి మొదటి నుంచి వాస్తవాలని చిత్రీకరించటము, వాస్తవాలను చిత్రీకరించటం ఇవన్నీ మనిషికి అలవాటు పడిపోయి వ్యక్తిగత ప్రతిష్ఠ కోసము, వ్యక్తిగత దీనికోసము చేయటం ఒకటను, ఈ పేరు మీద బీజేపీ వాళ్ళు మనతో కలిసినందువల్ల ఇది జరిగిందని చెప్పి మాదిగ ఉపకులాల మొత్తాన్ని మనువాదుల దగ్గరికి తీసుకెళ్లే కుట్రలో భాగం ఇది. మ్యానిపులేట్ చేస్తున్నారు. మనువాదుల దగ్గర కుట్రలో భాగంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది తప్పనిచ్చి ఇది వాస్తవంగా
సుప్రీంకోర్టు అడిగింది, కేంద్రం అభిప్రాయం అడిగింది దీని మీద, అంటే మాకు అభ్యంతరం లేదన్నారు. కొన్ని రాష్ట్రాలను అడిగింది, మాకు అభ్యంతరం లేదన్నారు. అంటే అన్ని రాష్ట్రాలు కూడా కొంతమంది వ్యతిరేకించే దగ్గర ఉన్నారు, కొంతమంది సానుకూలంగా చెప్పిన దగ్గర ఉన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకి వాస్తవమే ఇది అన్యాయం జరుగుతుంది, దళితుల మధ్య ఏకరూపత లేదు, భిన్న దీనులుగా ఉన్నారు, ఒకళ్ళకి సంబంధం లేకుండా ఉన్నారు, అంటరానితనం స్పృశ్యత ఇక్కడికి వాళ్ళకి ఇంకా ఉంది కనుక ఈ రిజర్వేషన్ల ఫలాలని వర్గీకరించాల్సిందే అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పది. ఆ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన అంటే జడ్జిలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, పంజాబ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ దీనిని సంబరాలు చేసుకోవడంలో మునిగిపోయే విధంగా చేసి దానిని మొత్తం ఆ క్రెడిట్ అంతా తని తీసుకొచ్చుకోవాలని చేసినటువంటి అతనికి మనస్సాక్షి ఉంటే, ఆత్మసాక్షి ఉంటే తన ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరికి దక్కాలో వాళ్ళకి అందియడం అనేది ధర్మం. దానికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పానమ్మా. ఇప్పుడు మహాభారత యుద్ధం చూద్దాం. మహాభారత యుద్ధంలో కౌరవులు 100 మంది, పాండవులు 5. పాండవుల 5లో కూడా యుద్ధం చేసే వాళ్ళు ఇద్దరే. నకుల సహదేవులు ధర్మరాజు యుద్ధం చేయరు, అర్జునుడు భీముడే యుద్ధం చేస్తారు. దానిలో కూడా భీముడు ఒక యుద్ధమే చేస్తాడు, గత యుద్ధం మల్ల యుద్ధమే చేస్తాడు. ఇక అంటే ఒక మాట చెప్పాలంటే పాండవుల పక్షాన యుద్ధం అంతా అర్జునుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే కౌరవులు 100 మంది. ఈ 100 మందిలో కురువంశానికి మూలపురుషుడైన భీష్ముడు ఉంటాడు, పాండవులకి కౌరవులకు విలువిద్యలు నేర్పిన ద్రోణుడు ఉంటాడు, కర్ణుడు ఉంటాడు, దుర్యోధనుడు ఉంటాడు, అశ్వత్థామ ఉంటాడు, అతిరథ మహారథులందరూ పాండవుల పక్షాన ఉంటారు, కౌరవుల పక్షాన ఉంటారు. కానీ పాండవుల యుద్ధంలో గెలుస్తారు. కారణం ఏందో తెలుసమ్మా అని అంటూ చెప్పాను నేను. ఆ రోజు పాండవుల పక్షాన ఉండబడిన శ్రీకృష్ణుడు నడిపిన ల్యాబింగ్ కారణము. శ్రీకృష్ణుడే పాండవులని భీష్ముడి దగ్గర పంపించి తాతాను ఎలా చనిపోతావని, ద్రోణుడిని చనిపోయాడు బిడ్డ అశ్వత్థామ అథ కుంజరహ అని చెప్పిన ఒక అబద్ధం ధర్మరాజు తాడిచ్చి ఆయన మనసు తిప్పి ద్రోణుని చంపే దగ్గర, కర్ణుడికి జన్మరహస్యం చెప్పి తన రథం గుంగిన వేళ కర్ణుడిని చంపే దగ్గర, ఇట్టా అందరినీ కూడా వాళ్ళు ఏ విధంగా చనిపోతారో తెలుసుకొని, భీష్ముడిని అయితే తాతను వెంట చనిపోతావు అంటే సెకండ్ ఉంటే నేను చేతిలో ఆయుధం పడేస్తాను అనుకున్నప్పుడు సెకండ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి భీష్ముడిని చంపడం, ఇవన్నీ పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు నడిపిన ల్యాబింగ్ కారణమన్నా. అంత పెద్ద మహాభారతంలో కూడా ల్యాబింగే గెలుపుకు కారణమైంది. మరి ఇంత పెద్ద ఉద్యమంలో మన పక్షాన కనీసం పార్లమెంటులోనూ సుప్రీంకోర్టులోనూ కొట్లాడేటోడు లేకపోవడం అనేది సరైంది కాదు, మనం కూడా ల్యాబింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నా అని చెప్పని నేను బెంగళూరులో చెప్తాను. దానికి ఒక ఆలోచన వస్తుంది. ఇక అంటే 4 రాష్ట్రాల నాయకత్వం ముందు తను చేయని పనులు అవన్నీ నేను చెప్పడంతో 4 రాష్ట్రాల నాయకత్వం ముందు నేను సమాధానం చెప్పుకునే ప్రశ్నలు అడుగుతాడా అని చెప్పని నా మీద అక్కడ విభేదం వచ్చింది. అంటే నా మీద కోపం చేసి నువ్వు అంటే నీ ఊరు ఇదుముడి అని చెప్పని నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు, ఇదుముడికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాము, మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం, ఇక ఈదుమూడిని మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి మాధవి కృష్ణ గారు ఇది కూడా అన్నట్టు కొంచెం వస్తుంది. అంటే ఈదుమూడు మీద కానీ అక్కడ స్తూపం మీద కానీ నాకు ఎటువంటి సెంటిమెంట్స్ లేవు అనే ఒకటి కూడా వచ్చినట్టు వచ్చింది, అది నిజమేనా అసలు అన్నాడమ్మా. అంటే నేను అంటే బెంగళూరులో జరిగిన తర్వాత అంటే ఇవన్నీ అన్న తర్వాత నన్ను పక్కన పెడుతున్నాను, నువ్వు గ్రామ స్థాయిలో చేస్తావు, మండల స్థాయిలో చేస్తావు, అట్టా ఇట్ట అని చెప్పని అవమానకరంగా మాట్లాడి, అంటే ఎంత అవమానం జరిగిందంటే ఇదే చెప్పారు మహాభారతం. అంటే కౌరవ సభలో పాంచాలికి ఎంత అవమానం జరుగుతుందో నన్ను ఆ సభలో ఒక 30 సంవత్సరాల ఉద్యమకారుణ్ణి, నీ సహచర మిత్రుణ్ణి, 32 సంవత్సరాలకు నీతో స్నేహం చేసిన వాడిని నా గ్రామానికి పిలిచి నీకు అన్నం పెట్టి, నా ఇంట్లో అన్నం పెట్టి, కుర్రోళ్ళని కూర్చోబెట్టి నిన్ను కమిటీ వేసి అదే రోజు నేను రాష్ట్ర ప్రకటన చేసిన వాడిని. ఒకవేళ ఏదన్నా ఏదైనా పొరపాటు జరిగి మన స్నేహం గుర్తుకు రావాలి, మన మధ్య జరిగిన సాంగత్యం గుర్తుకు రావాలి, నేను నీకు అండగా నిలబడింది గుర్తుకు రావాలి, నేను నిన్ను భుజాన మోసింది గుర్తుకు రావాలి, నీ కోసం నేను ఈ 30 సంవత్సరాల్లో ఎంత శ్రమ చేశానో, ఎంత కష్టపడ్డానో, జాతి కోసం ఎంత చేశానో, నిన్ను కాపాడుకోవడం కోసం ఎంత చేశాను వ్యక్తిగతంగా కూడా, అవన్నీ గుర్తుకొచ్చి ఒక క్షణం ఆలోచించాలి. కానీ అవన్నీ ఏమి లేకుండా మన పక్కన పెట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ మా పెద్దలను తీసుకొని, మా గ్రామ పెద్దలు ఎంఆర్పిఎస్ ఫౌండింగ్ విలేజ్ కదమ్మా, మళ్ళీ వెంటనే మనం నిర్ణయం తీసుకోవద్దు, ఊరి గౌరవాన్ని కాపాడుకోవాలి, ఉద్యమ గౌరవాన్ని కాపాడాలి, నిర్ణయం మనం వెంటనే కావద్దని చెప్పని నేను మా ఊరి పెద్దల్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులను తీసుకొని ఆయన రమ్మంటేనే ఆయన హైదరాబాద్కి వెళ్తాం. వెళ్తే రమ్మన్నట్టు హైదరాబాద్లో ఉండడు, ఉండకపోతే మేము ఫోన్లు చేస్తుంటే 2 నెలలు పడుతుంది మమ్మల్ని కలవడానికి. మా పెద్దలు ఫోన్ చేస్తుంటారు, అయ్యా నీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తుంటే ఒక నెంబర్ నుంచి పోతే ఆ తర్వాత ఆ నెంబర్ ఎత్తేవాళ్ళు కాదు. ఇట్లా మార్చి ఫోన్లు చేస్తుంటే చివరికి ఒకరోజు రమ్మంటే వెళ్తాం. వెళ్ళిన తర్వాత నేను రమ్మనలేదు మిమ్మల్ని, మీరు వస్తానంటే వచ్చారని చెప్పని మాట్లాడుతూ మా గరటి అన్న ఆయన ఉంటాడు, మా ఎంఆర్పిఎస్ ఫౌండర్ మెంబర్, ఆయనతో ఫోన్లో మాట్లాడతాడు. ఫోన్లో మాట్లాడినప్పుడు అన్న ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. ఎందుకు వచ్చారు గరటయ్య అంటే, అన్న మీతో మాట్లాడదామని ఫౌండర్స్ అను పెద్దలు వచ్చామని. అంటే మీరు ఒక గ్రామం కోసం వ్యక్తి కోసం ఎందుకు వస్తారు, మీరు గ్రామం కోసం వ్యక్తి కోసం అయితే నేను అవి కూడా పట్టించుకోను,
ఈదుముడి ఏమన్నా ఇంకో రకంగా వచ్చేటట్టుగా అంటే మీకు నాకు గ్రామము ఎన్ని సెంటిమెంట్ ఈదుముడి ఏమైనా రక్షణ కావచ్చుమా ఏం మాట్లాడించాలని అయినా 4 రాష్ట్రాల నాయకత్వం ముందు నేను సమాధానం చెప్పిన ప్రశ్నలు అడిగితే నేను మౌనంగా ఉండాలా? నేను నిర్ణయం తీసుకున్నా, అది ఊరు పేరు మీద గ్రామం పేరు మీద మీరు వచ్చిన దాన్ని పట్టించుకోను. నాకు ఊరు పల్లెనే సెంటిమెంట్స్ కూడా నాకేం లేవు అని అనేస్తాడు. అప్పుడు నేను ఆలోచించానమ్మా, అంటే 30 సంవత్సరాలు నా జీవితంలో అంటే యవ్వనం తెలియదు, నాకు బాల్యం తెలియదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ తప్పనిచ్చి వేరే వ్యాపకం లేదు, మందకృష్ణ తప్పితే వేరే ఆలోచన లేదు. అంటే ఆయనే ఎంఆర్పిఎస్ ఉద్యమే ప్రపంచం అనుకున్నాము, మందకృష్ణ మాదిగే నాయకత్వం అనుకున్నాము. ఆయన నాయకత్వంలో జాతికి మేలు జరిగాలని చెప్పి రాసిపడ్డాం. దాంతో అనేక సందర్భాల్లో మా ఏలుతో మా కళ్ళు పొడిపిస్తున్నప్పటికి కూడా ఆయన కపటత్వము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన దశలోనే మీకు తెలుసు. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన దశలోనే ఇప్పుడు మా విజయ్ కుమార్ మన్నని చెప్పాను కదా, మొదట మా విజయ్ కుమార్ని మా కనకరావుని అడ్డం పెట్టి ఆపుతాడు. ఆ తర్వాత కృపాకర్ అని ఒక అతను ఉంటాడు, ఆ కృపాకర్ని నన్ను మాణిక్యరావుని కనకరావుని అడ్డం పెట్టి కృపాకర్ పాత్రని చంపిస్తాడు. ఆ తర్వాత కనకరావుని మమ్మల్ని అడ్డం పెట్టి కనకరావు పాత్రను చంపిస్తాడు. ఆ తర్వాత నన్ను అడ్డం పెట్టి మాణిక్యరావు పాత్రను చంపిస్తాడు. ఆ తర్వాత చివరికి ఎవడు లేపేటప్పటికి నా పాత్రను చంపుతాడని కూడా తెలుసు నాకు. కానీ నాకుండబడే కమిట్మెంట్ ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నా గ్రామంలో ఏర్పడింది కాబట్టి ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా ఉద్యమాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఉద్యమానికి మనం ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఆ చరిత్ర కూడా లేకుండా పోతుంది అని చెప్పని నా ఊరి చరిత్రను కాపాడుకోవడం కోసం, ఉద్యమ చరిత్రను కాపాడుకోవడం కోసం నేను ముందు వరుసలో. దానికి ఉదాహరణ అంటే ఇప్పుడు మీరు ఉద్యమం కాపాడు కోసం అయితే ఇలా ఉన్నారు సార్, అంటే ఆయన ఎన్ని చేసినా కూడా కానీ మనకు ఒక పాయింట్ ఉండాలి అని చెప్పేసి మీరు నిలబడ్డారు. ఈ నిలబడ్డంలో అంటే మీరు ఇంతకాలం కలిసి పోరాటం చేసి ఇవన్నీ చేశారు, కానీ ప్రజలందరికీ చాలా డౌట్ ఉంది, అసలు ఏ పాయింట్లో మీరు విడిపోయి విడివిడిగా కొన్ని సంవత్సరాల నుంచి అసలు అంటే మీరు ఆయన ఒక పాయింట్ మీద రాకుండా ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్తున్నారు, అసలు ఏ పాయింట్ దగ్గర ఇది మొదలైంది అసలుకి? రైట్, దానికి మీరు మంచి ప్రశ్న అడిగావు తల్లి. నేను ఆ రోజు బెంగళూరులో మాట్లాడిన తర్వాత నా మీద ఆయన అంటే 4 రాష్ట్రాల నాయకత్వం ముందు సమాధానం చెప్పిన ప్రశ్న అడుగుతారని చెప్పి నన్ను పక్కన పెట్టి ప్రయత్నం చేస్తాను. అయితే నేను చెప్తాను అన్నా, మరి సమస్య సుప్రీంకోర్టులో ఉంది, సమస్య పార్లమెంటులో ఉంది. మరి సమస్య సుప్రీంకోర్టులో పార్లమెంట్లో ఉంటే మనం పోరాటం చేయాల్సింది ఎక్కడ? సుప్రీంకోర్టులో పోరాటం చేయాలి, పార్లమెంట్లో పోరాటం చేయాలి. మన పోరాటాలు ఎక్కడ చేస్తున్నాం? గల్లీలో చేస్తాం. మరి గల్లీలో చేసే పోరాటాల వల్ల ప్రజలు జరిగేది మేలేంది? 20 ఏళ్లుగా కేసులు పెట్టించుకున్నాం, జైలు పాలయ్యాం, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. 3 కార్యకర్తలు 4 అంటే సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగలు మరణించారు, భారత మాదిగ మరణించింది. ఎంఆర్పిఎస్ నాయకుల కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. ఈ రోజు కూడా నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా మనం అడ్డుకునే ప్రయత్నం చేసి కొట్టించుకున్నాం, దెబ్బలు తిన్నాం, ఇది జరిగినాయి. మరి దానివల్ల ఉపయోగం లేదు కదా. మరి లేనప్పుడు ఆ పోరాటం ఎందుకు చేయాలి? మనం పార్లమెంట్లో కొట్లాడాల్సిన అవసరం ఉంది, సుప్రీంకోర్టులో కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పే దగ్గర మనం ల్యాబింగ్ చేయాలని చెప్పి నేను ఎప్పుడైతే నిలదీస్తానో దాన్ని ఆయన తట్టుకోలేక అది చేస్తాడు. సో నేను దానికి చెప్పినప్పుడు నేనేమన్నానంటే, ఆ తర్వాత నన్ను వచ్చిన తర్వాత మన మతి లేని గతి తెప్పిన నిర్ణయాల కారణంగా మనం తీసుకోబడింది. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఈరోజు సమస్య పార్లమెంట్ కేంద్రంగా పరిష్కారమైందా, సుప్రీంకోర్టు కేంద్రంగా పరిష్కారమైందా? సుప్రీంకోర్టు కేంద్రంగా. మరి 20 ఏళ్ళు మనం చేసిన పోరాటం ఎక్కడ? పార్లమెంట్లో చట్టం చేయాలని. అంటే పార్లమెంట్లో చట్టం చేయాలని మనం పోరాటం చేస్తాం, కానీ పార్లమెంట్లో చట్టం కాల, కానీ సుప్రీంకోర్టులో న్యాయ సమస్య పరిష్కారమైంది. అంటే నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా? సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టాలని నేను గొడవ చేశాను కదా. లాయర్ని ఇప్పుడు పెట్టాము. అరుణ్ మిశ్రా ఆర్డర్ వచ్చిన తర్వాత వెంటనే అన్న మన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నా అని చెప్పి వెంటబడ్డాను. సుప్రీంకోర్టులో వాస్తవానికి ఆ రోజు 2022లో సుప్రీంకోర్టులో కాగితం వేస్తాడు. అది ఎవరు వేయాలి? నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని, కానీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. అన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి గొడవ చేసేది నేను, ఏపించడం కోసం ప్రోత్సహించేది నేను. దానికోసం ఒంగోలు జాతీయ కమిటీ సమావేశం పెడతాం, ఒంగోలు నిర్ణయం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం, అందరి దగ్గర రూపాయి డబ్బులు వసూలు చేస్తాం. ఆ రూపాయి డబ్బులు మొత్తాన్ని మళ్ళీ ఎక్కడెక్కడ పెడతాం, మళ్ళీ కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఇదుములు ఒక సార్ చాలా వాటికి ఏంటంటే జోళ్ళు పట్టుకొని మరి మనకి ఇప్పుడు అసలుకి లాయర్ల కోసం డబ్బులని కూడబెట్టారు, అవన్నీ ఏం చేశారు అని కూడా మనకుంది. రైట్, నేను అదే అంటున్నానమ్మా. అన్నిటినీ ఒంగోలు నిర్ణయం తీసుకుంటాం, నాగార్జున సాగర్ లో జాతీయ కమిటీ పెడతాం, అందరూ డబ్బులు తీసుకుని వస్తారు, వద్దొద్దు డబ్బులు మీ దగ్గరే ఉంచండి అని చెప్పంటారు. సరే, డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరికాడు కాజేసుకుంటారు. ఆ డబ్బులు కాజేస్తున్నారు అనుకున్నప్పుడు 2019లో ఎంఆర్పిఎస్ ఉద్యమం 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలని మాదిగల ఆత్మగౌరవ జాతర పేరు మీద ఈదుబుడులు నిర్వహిస్తామమ్మా. దానికి కిషన్ రెడ్డి వస్తాడు. అప్పుడు ఆ వేదిక మీద తను అంటాడు, నాకు జన్మనిచ్చింది వరంగల్, పునర్జన్మనిచ్చింది ఈదుముడికి నేను రుణపడి ఉంటా. అనేక సందర్భాల్లో 30 సంవత్సరాలు అంటాడు, ఈదుముడికి నేను రుణపడి ఉంటా. ఇక్కడ క్రైస్తవులకి జెరూసలేములాగా, ముస్లింలకు మక్కాలాగా, హిందువులకు తిరుపతి లేదా కనకదుర్గ దేవాలయాలాగా భవిష్యత్తులో మాదిగలకి
పుణ్యక్షేత్రంగా ఈదుముడు ఉంటుంది, ఇక్కడ మనం ఒక పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి అంటాడు. ఓకే, నేనేమంటానంటే అన్న సరే కలెక్ట్ చేసిన డబ్బులు కోర్టుకి పోవట్లా, సరే కోర్టుకి ఎవడో డబ్బులు ఇస్తే మనం వేయాలని చూస్తున్నామో అదొక విషయం. మరి కలెక్ట్ చేసిన డబ్బులు వృధా పోనీయకుండా డబ్బులు తీసుకొచ్చుకొని ఈదుముడు లేదా పుణ్యక్షేత్రం కట్టాలనుకున్నాం కదా, అది ఎకరా 2 ఎకరాల భూమి కొనాలనుకున్నాం కదా, అది కొంటే బాగుంటది కదా అని చెప్పి నేను చెప్తాను. అప్పుడు దాన్ని ఇంకేం తప్పించుకోలేక సరే ఓకే నువ్వు ఆ డబ్బులు కలెక్ట్ చేయని చెప్పానంటే ఆ కలెక్ట్ చేసిన 20 లక్షల రూపాయల డబ్బులు పెట్టి ఈదుములో 2 ఎకరాల భూమిని మేము తీసుకొని దాన్ని అగ్రిమెంట్ చేసుకున్నాం. 2 ఎకరాల భూమిని ఒక 20 లక్షలు ఇచ్చి మొత్తం ఇంకొక 15 లక్షలు ఇవ్వాలి, 20 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ డబ్బులు అడ్వాన్స్. కానీ ఈ సుప్రీంకోర్టు దాని మీద అంశం మీద చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దానిని 2020లో వస్తుంది, మేము 21లో ఒంగోలు నిర్ణయం తీసుకుంటాము, మీరు చెప్పినట్టు జోలి బట్టి నిర్ణయం తీసుకుంటాము. కానీ 20 కానీ 21 కానీ 22 వరకు 3 సంవత్సరాలు మేము పిటిషన్ వేయం. 3 సంవత్సరాల చివరిలో వేస్తాం పిటిషన్, లాస్ట్ ఎండింగ్ లో పిటిషన్ వేస్తాం. అది కూడా నేను ఎంటబడి మీరు వెనకుండి వాళ్ళని ముందుకు తోస్తుంటే అప్పుడు వెంటబడి అన్నా పిటిషన్ వేయాలి కదా, అన్నా పిటిషన్ వేయాలి కదా, అన్నా పిటిషన్ వేయాలి కదా, అన్నా పిటిషన్ వేయాలి కదా అని వెంటబడి లేకపోతే ఆ చరిత్ర మనకు కనుమరుగైపోతాము, మనకంటే గుర్తింపు రాదు అని చెప్పని మనం కొట్లాడుతున్నాము 20-30 ఏళ్ళుగా ఇక్కడ. కానీ పంజాబ్ వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు, దానికి ఈరోజు అనుకోకుండా బెంచ్ మీదకి వచ్చింది. మనం రాదనుకున్నాము, అసలు వర్గీకరణ చచ్చిపోయింది అనుకున్నాము, కానీ అలాంటి సుప్రీంకోర్టు బతికిచ్చింది దానిలో మనం కూడా భాగస్వాములు అవుదామని చెప్పని ఎంటబడిన సందర్భంలో ఇక గత్యంతరం లేక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు. మరి ఇన్ని న్యాయ పోరాటాలు చేసి ఇంతమంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. మరి కొన్ని కేసులు అయితే ఉన్నాయి కదా సార్, ఈ కేసులన్నీ ఎవరు నిర్మూలించారు, అంటే ఎవరు తీయించేశారు? అమ్మ ఈ కేసులకు సంబంధించి ఏం జరుగుతుందంటే 2014 సందర్భంగా కురుక్షేత్ర సందర్భంగా జరిగిన పెట్టిన కేసులు ఉన్నాయి, చాలా కేసులు. ఆ కేసులన్నిటి మీద అంటే ఇది ఇతనితో కొంతగా మనము సైద్ధాంతికపరమైన విభేదం వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన పోరాటం వదిలిపెట్టి అంటే సమస్య ఢిల్లీలో ఉంటే కదా ఇక్కడ గల్లీలో పోరాటం చేస్తారని చెప్పి మనం ఎప్పుడైతే మాట్లాడి మనం సపరేట్గా వచ్చిన తర్వాత అంటే ఆయన ఏం చేస్తాడంటే మీరు ఒక ప్రశ్న కూడా అడుగుతారు సపరేట్గా, అంటే ఆయన పంపించాడా మీరు వచ్చారా అని. జనరల్గా ఆయన ఎవరిని పొమ్మనకుండా పొగబెట్టడం, గుడ్డగాల్చి మీదేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే బెంగళూరులో జరిగిన తర్వాత నేను ఆలోచించి నేను ఇంటికి వెళ్ళినా కూడా ఆయన అవమానించిన తర్వాత ఇక అప్పుడు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈదుముడిలో పుట్టింది కాబట్టి ఈదుముడిలో పుట్టినట్టు ఉద్యమం జెండాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఈదుముడి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈదుముడిలో ఉండబడిన ఫౌండర్స్ మెంబర్స్ అందరం కూడా కూర్చొని మేము ఒక నిర్ణయం తీసుకొని మా జెండా మళ్ళీ మేము ఎంఆర్పీఎస్ పేరు మీద ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఆ తీసుకెళ్లే క్రమంలో ఈ జరుగుతున్న పరిణామాలన్నింటిలో నాకు ఎంత అంటే నేను ఇందాక మొదట్లో చెప్పానమ్మా, నేను చూసిన మనసును చూస్తాను. ఆ క్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పడుతున్న శ్రమలు, ఎంఆర్పీఎస్ నాయకులు పడుతున్న కష్టాలు, ఎంఆర్పీఎస్ నాయకులు పడుతున్న బాధలు, ఇబ్బందులన్నింటి ప్రత్యక్షంగా చూస్తున్నాండి, ముందుండి చూస్తున్నాండి. అందరికీ అంటే వారధిగా నిలబడినవాడిని, నాయకత్వానికి క్షేత్రస్థాయిలో ఉండబడిన కార్యకర్తకి వారధిగా ఉండబడినవాడిని. ఈ 30 సంవత్సరాల్లో నాకు ఆ బాధలు తెలుసు కనుక ఈ కేసులు ఉన్నందువల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, ఈ కేసుల్ని తీసేయించాలని చెప్పని గత గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రభుత్వ పెద్దలందరికీ అనేక సార్లు కలిసి ఈ కేసులు ఎత్తేయండి అన్న, కురుక్షేత్ర సందర్భంగా కేసులు ఎత్తేయండి అని చెప్పి ఆ కేసుల తాలూకు వివరాలన్నీ తీసుకెళ్లి డీజీపీ గారికి ఇచ్చి ఆ కేసులను ఎత్తేసే దగ్గర నా పాత్ర నేను పోషించాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత కేసులు మాత్రం ఆయన ఎత్తేయడం జరిగింది, కేసులు ఎత్తేసే దగ్గర మా వంతు పాత్ర పోషించాను. ఓకే సార్, మరి ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు పీఎం గారిని కానీ సీఎం గారిని తిట్టి ఉన్నారు, వాళ్ళని దూషించి, కానీ ఇప్పుడు వాళ్ళకి దోస్తానా అనేది అసలు ఎలా కుదిరింది అంటారు? కృష్ణ మాదిగ గారు ఇందాక చెప్పారు కదమ్మా మ్యాన్ప్లేటర్, ఆయన నరేంద్ర మోడీని ఒకనాడు తిట్టాడు, మనువాదాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడతాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దొంగ లంగా అని చెప్పని మాట్లాడతాడు ఆయన. అయితే ఎప్పుడు తను బీజేపీకి దగ్గర అవుతున్నాడు అనేది ఇప్పుడు మనం ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ 25 సంవత్సరాలుగా ఒక ప్లాంట్గా మాదిగలని బీజేపీ దగ్గర తీసుకెళ్ళాడమ్మా. అది వెంకయ్యనాయుడు రూపంలో, కిషన్ రెడ్డి గారి రూపంలో, ఏదో ఒక రూపంలో మాదిగలని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నం 25 సంవత్సరాలుగా బ్యాక్గ్రౌండ్ లో చేసుకుంటూ వచ్చాడు. దానికి నిన్న ఏమైందంటే, మీరు మంచి ప్రశ్న అడిగిన సారికి సమాధానం చెప్పాలి. 2014లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకమయ్యాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దగ్గరికి రానివ్వలేదు. అంటే 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో తను అనుకున్నది జరగలేదు, ఉద్యమాలు కూడా అంత తీవ్ర స్థాయిలో జరగలేదు. ఒక కురుక్షేత్రం తప్ప ఒక బలమైన ఉద్యమం నిర్వహించిన చరిత్ర ఈ 10 ఏళ్లలో కనపడదు. ఇక ఇక్కడి నుంచి పోతే అక్కడికి వెళితే తెలంగాణలో కేసీఆర్ అయితే అసలు అసెంబ్లీలోనే నిన్ను అని చేస్తానని చెప్పని చెప్తాడు.
కృష్ణమాదికి నడిచేస్తాను, కృష్ణమాదికి పని అయిపోయిందని చెప్తాడు. ఆయన 2 సార్లు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాడు. జైలుకి పంపించిన తర్వాత కూడా పెద్ద ఉద్యమాలు జరిగిన సందర్భం ఉండటంతో అతను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పని కేసీఆర్ అంటే ఈ 10 ఏళ్లలో ఎప్పుడైతే కేసీఆర్ అరెస్ట్ చేసి జైలుకి పంపుతాడో ఇక్కడేం లేకుండా పోతుందో అప్పుడు తన ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడి నన్ను కేసీఆర్ దగ్గరికి రానిడని అర్థమైపోయింది, ఇక జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు నన్ను దగ్గరికి రాని అర్థమైపోయింది. ఇక అర్థమైపోతున్నప్పుడు వాళ్ళ నుంచి నాకు ప్రమాదం ఉంది, ఏదొకటి అంటే నాకు ప్రాణహాని ఉందని థ్రెట్ ఉండిద్దని చెప్పి ఆలోచించిన ఆయన ఏం చేస్తాడంటే బీజేపీకి దగ్గర అవ్వడం మొదలుపెట్టాడు. ఆ బీజేపీ దగ్గర మిత్రుడు అనే పేరు మీద కిషన్ రెడ్డి, అన్న అనే పేరు మీద వెంకయ్య నాయుడు ఇద్దరు బీజేపీకి దగ్గర చేశారు. అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, అంటే బీజేపీ నన్ను కాపాడగలదు, కేంద్రంలో అధికారం ఉంది కానీ కాపాడగలదని చెప్పి బీజేపీ కంప్లీట్గా దగ్గర అయ్యాడు. దగ్గర అయిన దానిలో భాగంగానే ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ దేశంలో ఏ ఉద్యమకారుడైనా ఏ సంఘ నాయకుడైనా ఎవడు స్ఫూర్తి అంటే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి. ఏ ఉద్యమం నడిచినా దానికి స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ పోరాటం జరిగింది దానికి స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నేను పుట్టడం అయితే హిందూగా పుట్టాను కానీ చావడం అయితే హిందూగా చావనని చెప్పని బౌద్ధాన్ని స్వీకరించి చనిపోతాడు. అదేవిధంగా ఈ మనుధర్మ శాస్త్రము కులనిచ్చిన మెట్ల వ్యవస్థ ఏర్పాటు చేసి, వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేసి, బ్రహ్మముఖాన బ్రాహ్మణుడు పుట్టాడని చెప్పని, భుజాల నుండి క్షత్రియులు పుట్టాడని, ఊరిల నుండి వైశ్యులు పుట్టాడని, పాదాల నుండి శూద్రులు పుట్టాడని వర్ణ వ్యవస్థ 4 భాగాలు విభజించి అంటరానితనాన్ని అస్పృశ్యతను పోల్చించినటువంటి ఈ మనుధర్మం నాకు వద్దని చెప్పని మనుధర్మ శాస్త్రాన్ని తగలబెడతాడు. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన అంబేద్కర్ వైపు నిలబడదామా అని ఆలోచన చేసినప్పుడు ఒకవేళ వర్గీకరణ సమస్య పరిష్కారానికి నోసుకుంటుందా అది కాదనుకుని పక్కన అనుకున్నప్పుడు మనువు సంకరణ మాత్రం తప్పు, మనువాదాన్ని ప్రోత్సహించడం తప్పు. కానీ ఒక వ్యక్తి తను నాయకుడిగా నిలబడటం కోసం, తన నాయకుడిగా చేసుకోవడం కోసము ఒక వర్గీకరణ సమస్యని పరిష్కరిస్తామని అన్నారనో లేదా వర్గీకరణ సమస్యను తీసుకెళ్తామని చెప్పి అన్నారనో ఈ సమాజంలో ఉండబడినటువంటి మిగిలిన ఎస్సీ బీసీ మైనారిటీ 90% మంది ప్రజలకి అంటే నేను ఒక్కడ బతకడం కోసం 100 మందిని చంపడానికి సిద్ధమైనట్టు వ్యవహరించిన సందర్భం స్పష్టంగా అర్థమవుతుందని దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఆ వ్యతిరేక క్రమంలో దానికి కానీ గత్యంతరం లేదు. ఇక నాకు బీజేపీ తప్పితే బీజేపీ లేకపోతే నన్ను రాష్ట్రాల్లో నా ఉనికి ఉండదు కనుక సెంట్రల్ తోటి స్నేహం చేసుకునే ప్రయత్నం చేసి వాళ్ళతో అంటగాగుతూ మాదిగలను 30 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ వాదుల మనువాదుల అనే ప్రశ్న మాకే వచ్చేటట్టు చేసి ఈరోజు మనువాద కవిగిలికి తీసుకెళ్లి తాకట్టు పెట్టే ప్రయత్నం స్పష్టంగా జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయాణాన్ని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాస్తవానికి ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పులో కానీ దాని ఇంకో దానిలో కానీ వాళ్ళ ప్రమేయమే మాత్రం, కేంద్ర ప్రమేయం లేదు, రాష్ట్రాల ప్రమేయం లేదు. కానీ ఈరోజు కేంద్రము ఇంటర్నల్గా ఏదో చేస్తుందని అంటే న్యాయ వ్యవస్థని రాజకీయ వ్యవస్థ ప్రభావితం చేస్తుందని చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ అది మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు. ఆ మ్యానిపులేట్ చేస్తేనే స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది, అందరికీ కనిపిస్తుంది. సార్ ఇప్పుడు మనకి ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఉపవర్గీకరణ గురించి అయితే వచ్చిందో ఆ తీర్పు శాశ్వతం అంటారా? కాదమ్మా, అంటే సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. 30 ఏళ్ల పోరాటానికి వాళ్ళు కోరుకుంటున్నటువంటి వర్గీకరణ సమస్య న్యాయమే, ధర్మమే అని చెప్పని చెప్తూ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అంది. సుప్రీంకోర్టు రాష్ట్రాలు అమలు చేయండి అని కరెక్ట్గా చెప్పలేదు, కరెక్ట్గా అట్టలేదు తీరు, అభిప్రాయం చెప్పింది. అమలు చేసుకోవచ్చు అంటే గతంలో రాష్ట్రాలకు అధికారం లేదన్నారు కనుక, అంటే గతంలో ఈ చిన్న పిటిషన్లో కూడినటువంటి ధర్మాసనం 5 మంది 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి అన్నది కనుక లేదు, రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పారంటూ ఈ సమస్య న్యాయబద్ధమైందే. ఇది 341 ఆర్టికల్కి కలపడం తీసేయడం ఏం జరగలేదు, ఉన్నది ఉన్నట్టే జరుగుతున్నది కాబట్టి ఆ ఉన్నది ఉన్నట్టు కూడా ఆ రాష్ట్రాల్లో ఉండబడిన సామాజిక స్థితిగతులు అనుగుణంగానే జరుగుతున్నాయి కనుక ఏ కులాల మధ్య ఏకరూపత లేదు కనుక అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అమలు చేస్తేనే మిగిలిన కులాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పని తన అభిప్రాయం స్పష్టంగా చెప్పింది. అది అంటే న్యాయం అని అంగీకరించింది. అయితే అసలు ఈ వర్గీకరణకు పూర్తి పరిపూర్ణత రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం జరగాల్సింది. పార్లమెంటులో చట్టం కాకుండా కోర్టు తీర్పునే ఆధారం అనుకుంటే ఈరోజు మా సోదరులు మళ్ళా కోర్టులో పిటిషన్ వాళ్ళ రివ్యూ పిటిషన్కి వెళ్ళడం జరిగింది, అందులో మళ్ళీ నంబర్ కూడా అవడం అయిందని చెప్పి తెలిసింది. అంటే ఇక కోర్టు నడుస్తుంటుంది, అంతేగాని అది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అనుకున్నప్పుడు 341 ఆర్టికల్లో 341 to 3 క్లాజును సవరణ చేసుకొని ఈ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కానీ రాష్ట్రాలు చేసుకోవడానికి అధికారం దాని దగ్గర కానీ పార్లమెంట్లో రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని పార్లమెంట్లో చట్టం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది. అంతేగాని అలా కానంతసేపు ఇది శాశ్వత పరిష్కారం అని అనుకోవద్దు. కాకపోతే 30 ఏళ్ళ పోరాటము న్యాయమే అని చెప్పని ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నమ్మడం, దానికి అనుగుణంగా ఆ తీర్పు రావడం అనేది నదిలో కొట్టుకుపోతున్న వాడికి ఒక తాడు దొరికినట్టు ఒడ్డుకు చేరడానికి, అంతే తప్పనిచ్చి అది ఒక శాశ్వత పరిష్కారం అయితే కాదు.
ఊరటనిస్తుంది. ఆ ఊరటనిస్తుంది. దానికి నిజంగా నేను ఈ సందర్భం కూడా చెప్తున్నా, ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వర్గీకరణ సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసే ఆలోచన ఉంటే ఈ సమస్యకి వాళ్ళకి మెజారిటీ ఉంది. ఆ మెజారిటీ ఉండబడిన వాళ్ళు పార్లమెంటులో చట్టం చేస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది. పార్లమెంటులో చట్టం చేయకుండా ఈ సమస్యను ఇలా పెట్టినంత కాలం అలాగే ఉంటుంది. ఇకపోతే ఈరోజు తమిళనాడు రాష్ట్రము నేను అమలు చేస్తానని చెప్పి స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వాగతిస్తున్నా అన్నాడు, అమలు చేస్తానని ఆయన అనలేదు ఇంతవరకు. అంటే ఎందుకు? భిన్న అంటే రాష్ట్రాలకు అధికారం ఉన్నప్పుడు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్న ఆలోచనలు ఉంటాయి, విభిన్న ఇది ఉంటుంది. కనుక దానిలో అన్ని రకాల కోణాలు చూడాలి. ఆంధ్రప్రదేశ్ అంటే మాలలు ఎక్కువ అని, మాదిగలు తక్కువ అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కువ అని, మాలలు తక్కువ అని, ఇటు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మాదిగల ఆధిపత్యం ఉంది, మాదిగలు ఎక్కువ అనే దగ్గర అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు విభజిత దీనిలో అక్కడ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ ఉంటారని ఆలోచన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ చేయడానికి అవకాశం లేదు. అంటే రాష్ట్రాలు అమలు చేసుకునే దగ్గర వర్గీకరణ వాదులు ఉన్న దగ్గరే అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, పంజాబ్ కళ్ళు మూసుకుని అమలు చేసుకుంటుంది, హర్యానా కళ్ళు మూసుకుని అమలు చేసుకుంటుంది. ఇప్పుడు అటు ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు అక్కడ చమార్లు ఎక్కువ ఉంటారు. అంటే చమార్లు అక్కడ వర్గీకరణ వ్యతిరేకంగా ఉంటారు. మరి అక్కడ వర్గీకరణ వ్యతిరేకంగా ఉండబడిన రాష్ట్రంలో అది అవుతుందా అంటే అక్కడ కావడానికి అవకాశం ఉంది. అంటే ఇలా కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఉన్న దగ్గర అంటే మళ్ళీ అక్కడ వేరే వాళ్ళకి తగ్గిపోయిద్దో అనే దగ్గర వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచన చేసే అవసరం ఉంది. అయితే ఏ రాష్ట్రమైనా సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకొని ఈ రోజు పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టి 341 ఆర్టికల్తో పాటు నువ్వు 341(2) లేదా 3 సవరణ చేసుకుంటూ దానికి ఒక చట్టం తీసుకురాగలిగితే శాశ్వత పరిష్కారం ఉంటుంది. అలా కాకుండా అనుకూలం ఉన్న చోట అనుకూలం ఉన్నట్టు, అనుకూలం లేని చోట అనుకూలం లేనట్టు ఉంటుంది. కానీ ఇదందరూ కూడా అంటే ఒక మాటలో ఏం చెప్పాలంటే వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయ సూత్రం. అది ఒక్కడే తినటం కాదు, ఆ సమూహంలో ఉండబడి అందరూ తినాలి, అందరికీ న్యాయం జరగాలనేది డిమాండ్. ఇప్పుడు ఇక్కడ మాదిగలు నష్టపోయి ఉండొచ్చు, అక్కడ ఉత్తర భారతంలో చమార్స అభివృద్ధి చెంది ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందినోడు ఒక్కడే అభివృద్ధి చెందాలనుకోకూడదు. నా కిందోడు కూడా, నా అన్నదమ్ముడు కూడా కడుపు నిండా అన్నం తినాలనుకోవాలి, అందరూ సమానంగా ఉండాలనుకోవాలి. ఆ సమానంగా ఉండాలనే ఆలోచన అందరికీ ఉండిన రోజు మంచి జరగడానికి అవకాశం ఉంది, మేలు జరిగింది. కానీ ఈరోజు అది జరిగే అక్కడ లేదు కదా. ఒకడు వ్యతిరేకిస్తున్నాడు, ఒకడు అనుకూలంగా ఉన్నాడు, ఒకటి వ్యతిరేకంగా. కానీ ఎన్నిటికీ జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 100% పార్లమెంటులో చట్టం జరిగితేనే ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది, పార్లమెంట్లో చట్టం సమన్వయం జరుగుతుంది. కానప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ వాదం బలంగా ఉన్న దగ్గర, వాది బలంగా ఉన్న ముఖ్యమంత్రి ఉంటే అమలు అవుతుంది, కాకుండా పోతుంది. తర్వాత పోతే మీరు ఇంకోటి విషయం కూడా గమనించాలమ్మా. ఈరోజు సుప్రీంకోర్టు కూడా విద్యా ఉద్యోగ రంగాల్లోనే అంది, ఓన్లీ ఉద్యోగ రంగాల్లోనే అంది. కానీ సంక్షేమ రాజకీయ రంగాల్లో లేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో అనుకుంటే కొంత 5% మంది మా బిడ్డలు వెళ్ళడానికి అవకాశం ఉంది, డక్కల పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంది. అన్ని వర్గాలు అంటే రిజర్వేషన్ అంటే తెలియని వాళ్ళు ఈరోజు బడి మెట్లు ఎక్కడానికి, లేదంటే ఉద్యోగ అవకాశాలు రావడానికి, లేదా ఉన్నత అవకాశాలు రావడానికి ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. కానీ సంక్షేమ రంగాల్లో లేనంతే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇప్పుడు దాకా నడిపించిన వాళ్ళు 100% మంది 95% మంది సామాన్య ప్రజలు, కూలీనాలు చేసుకునే ప్రజలు. ఆ కూలీనాలు చేసుకునే ప్రజలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడి ట్రాక్టర్లు పెట్టుకొని, లారీలు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, జీబులు పెట్టుకొని, కాలినడకన ఉద్యమాన్ని పిలిపిస్తున్న ఆ పిలుపుని అమలు చేసిన దగ్గర పోరాటంలో ఉండబడిన వాళ్ళు సామాన్య ప్రజలు. మరి ఆ సామాన్య ప్రజలకి సంక్షేమ రంగాల్లో వర్గీకరణ లేకపోతే ఆ ఫలాలు అందవు కదా. సంక్షేమ రంగాల్లో కావాలి, అట్లాగే రాజకీయ రంగంలో కూడా మా వాటా మాకు కావాలి. రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ లేకపోతే ఏమవుతుంది? అయినోడు ఎమ్మెల్యే అవుతుంటాడు, అయినోడు ముందుకెళ్తుంటాడు. కానీ అక్కడ రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు జరిగినప్పుడు కొంత మా కులాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ రంగంలో ఉంటే ఇంతవరకు డక్కలో ఎవరు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా, బయటలో ఎవరు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా. అంటే అనుకుందాం, అంటే మాదిగ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా. కనబడితే మాలలు కనపడతారు, లేదా మాదిగలు కనపడతారు. కానీ సంక్షేమ రంగాల్లో వాటా ఉంటే అన్ని కులాలకు అందడానికి అవకాశం ఉంది కదా. రాజకీయ రంగాల్లో వాటా ఉంటే 1% ఉంటే ఎక్కడ బైండ్లైన పోటీ చేస్తాడు, బైండ్లైన పోటీ చేస్తాడు, డక్కలైన పోటీ చేస్తాడు, డక్కలైన పోటీ చేస్తాడు. అంటే అక్కడ కూడా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా వర్గీకరణ ఉంటేనే అన్ని కులాలకు మళ్ళీ మేలు జరగడానికి, న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అది జరగాలనుకున్నప్పుడు వాటిని కూడా పొందుపరుస్తూ పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. ఇకపోతే భవిష్యత్తులో నేను అనుకుంటుంది
ఈరోజు ఒకవేళ వర్గీకరణ అమలు చేసుకోవడానికి జరిగిన వర్గీకరణ అమలు అవుతున్నా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి. అవును, నాకు తెలిసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉందేమో అనుకుంటాను. అంతే. రెవెన్యూలో కూడా అవుట్ సోర్సింగ్ వచ్చేసింది, ఆప్కాస్లో ఉద్యోగాలు వస్తున్నాయి, లేకపోతే పోలీసులో కూడా ఒక హోమ్ గార్డ్స్ ఆడికి టెస్టులు ఎగ్జామ్స్ అంటే జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ వ్యవస్థ ఈరోజు ప్రైవేట్ పరంగా కాకుండా లేదు, అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం అయిపోయినాయి. గాలి ప్రైవేట్ పరమైంది, నీళ్ళు ప్రైవేట్ పరమైంది, నిప్పు ప్రైవేట్ పరమైంది, ఉక్కు ప్రైవేట్ పరం అయిపోయింది. కనీసం మనం బతికితే ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి సంస్థ కూడా ప్రైవేట్ పరమైంది. అంటే మాట చెప్పాలంటే రైల్వే ప్రైవేట్ పరం అయిపోయింది, ఎయిర్లైన్స్ ప్రైవేట్ పరం అయిపోయింది, జీవిత బీమా సంస్థలు ప్రైవేట్ పరం అయిపోయినాయి, ఆర్టీసీలు ప్రైవేట్ పరం అయిపోయింది. అంటే వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. మరి ఆ ప్రైవేట్ పరం అయిన దగ్గర ఇప్పుడు ఒకే నియామకాలు డిఎస్సీ నియామకాలు 1-2 నియామకాలు అనుకుంటే ఒకవేళ వర్గీకరణ అమలు జరిగిన వచ్చేటువంటి శాతం ఎంత ఉంటుంది? చాలా తక్కువ శాతం ఉంటుంది. కానీ ఈ వర్గీకరణ పరిపూర్ణత కావాలనుకున్నప్పుడు చట్టం జరగాలనేది పార్లమెంట్లో జరుగుతూనే ప్రైవేట్ రంగాలకు కూడా రిజర్వేషన్లు కావాలి. ప్రైవేట్ రంగాలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్గీకరణ సాధించుకున్న తర్వాత మిగిలినటువంటి అన్ని కులాలకి 59 కులాలు ఎస్సీలో ఉండబడిన 59 కులాలకి అది మాదిగా మాలే కాకుండా మిగిలిన కులాలకు కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ న్యాయం జరగాల్సిన దానికప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ రంగాల రిజర్వేషన్ల కోసం కూడా ఈరోజు కొట్లాడాల్సిన అవసరం ఉంది, ముందుకెళ్ళాల్సిన పోరాటం చేయాల్సిన అవసరం, ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి నేను ఈ సందర్భంగా మా సోదర సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 30 ఏళ్లుగా వర్గీకరణ అంశంతో ఎందుకో తెలియకుండానే మాలామాదిగల మధ్య కొంత చీలిక ఏర్పడింది. కానీ ఈ చీలికని పూడ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అంబేద్కర్ గారు కూడా ఒక మాట అంటాడు, రాజ్యాధికారమే మాస్టర్కి దళితులకను. మరి రాజ్యాధికారం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వర్గీకరణ పేరు మీద మాదిగలు, వర్గీకరణ వ్యతిరేక పేరు మీద మాలలు విడివిడిగా ఉన్నంత కాలం పాలక వర్గాలు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాయి. నీ పని నేను చేసుకున్నట్టు, నా పని నేను చేసుకున్నట్టు చేసుకుంటూ రాజ్యాధికారానికి అడ్డం లేకుండా చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరిది వాళ్ళు దారి క్లియర్ చేసుకుంటారు. వాళ్ళ పని అంటే డివైడెడ్ పాలసీ అన్నమాట. ఇప్పుడు మాదిగలు వర్గీకరణ కావాలని, మాలలు వర్గీకరణ వ్యతిరేకంగా కొట్లాడుకుంటున్నంతసేపు ఈ సమాజంలో మేజర్ కమ్యూనిటీ ఎవరు? ఎస్సీలు, ఈ మాలామాదిగలు. ఈ మాలామాదిగలు ఈ సమస్యతో కొట్లాడుకుంటున్నంతసేపు పాలక వర్గాలకు మంచిదే కదా. అది ఏ వర్గమైనా పాలక వర్గానికి మంచిదే. అది ఏ వర్గమైనా వాళ్ళు మనం కొట్లాడుకుంటా కలిసి ఉండకపోతే మన దగ్గర ఐక్యత రానియకుండా ఉండడం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మనం కూడా దానికి పావులుగా మారిపోయి చేసుకోవద్దు. సమస్య ఓకే, సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు న్యాయమంది రాష్ట్రాలు అమలు చేసుకోమంది. కానీ న్యాయమంది అన్న దగ్గర నువ్వు మళ్ళీ అది అన్యాయం అని చెప్పని వ్యతిరేకిస్తూ మళ్ళీ నువ్వు కోర్టుకు వెళ్ళి శాశ్వతంగా మాలామాదిగల మధ్య విభేదం తీసుకొచ్చేదానికన్నా ఏంది మంచి జరగని చెడు జరగని అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అన్నదమ్ములు పంచుకోవాలి. అన్నదమ్ములు పంచుకోకుండా అన్నొక్కడే తింటాను తమ్ముడికి పెట్టనంటే అధర్మం. తమ్ముడు కూడా బతకాలని చెప్పి అన్న కోరుకుంటే అన్నదమ్ముల మధ్య ఐక్యత రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అన్నదమ్ముల మధ్య ఐక్యత వచ్చిన రోజు ఖచ్చితంగా అంబేద్కర్ కలిగిన రాజ్యాధికారం కోసం మనం కొట్లాడటానికి అవకాశం ఉంటుంది. దాని వైపుగా నా సోదర వర్గం కూడా ప్రయత్నం చేయాలని కలిసి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఆయన జీవితం అంతా కూడా ఈ పోరాటాల వైపే, ఈ ఎంఆర్పిఎస్ వైపే ఉంది. అసలు ఆయన పర్సనల్ జీవితం అంటూ కూడా లేకుండా ఈ పోరాటాల్లో ఈ కొట్లాట్లు ఇవన్నీ ప్రజలకు మేలు చేయాలి అనే ఒక భావనతోనే ఆయన ముందుకెళ్ళడం అయితే సాగుతుంది. అయితే ఈయన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనకి ఓన్లీ ఎస్సీ ఎస్టీ అని కాదు, మనలో విభిన్నత ఉన్నంత కాలం మనం ఇలాగే ఉంటాం, ఐక్యతగా ఉంటూ మనమందరం కలిసి ముందుకు నడుద్దాం, మనతో పాటు అందరూ కలిసి రండి అయితే అందరికి కూడా ఆయన పిలుపునిస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఆయన అర్థం చేసుకోవాలి. సో ఆయన తరపు నుంచి కూడా ఎప్పుడు ఆయన ఆలోచించేది ఒక్కటి మాత్రమే, ప్రజలకు మేలు చేకూరాలి, అందరూ సమానంగా ఉండాలి, ఏ ఒక్క దాంట్లో కూడా ఎవరు ఏది కోల్పోకుండా ఉండకూడదు. విద్యా ఉద్యోగాలే కానీ ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు రాణిస్తూ వాళ్ళ జీవితాలంతా సుఖ సంతోషాలతో ఉంటూ, అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలలో ఇప్పుడు ఓన్లీ పోరాటాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ వెనక వాళ్ళు నాకేమైపోతే ఏంటి అని కూడా కాకుండా, సో ఆయన ఎవరైతే కేసులో చిక్కుకున్నారో ఇలాంటి వాళ్ళని విడిపిస్తూ ఆయన వంతు సహాయం ప్రతి ఒక్కరికి ఆయన చేస్తూ, ఆయన అందరి తరపున నిలబడుతూ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే, నేను మాత్రం ప్రజల కోసమే బతుకుతాను, వాళ్ళ కోసమే నేను ప్రతి పోరాటం చేస్తాను అని అయితే మనకు చెప్తున్నారు. సో ఇలాంటి వ్యక్తి మనతో ఈరోజు ఉండడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు అందించి ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ కూడా మా అందరికీ అందజేశారు. మీరు చేసిన పోరాటాలు కన్నా ఇలాంటి మంచి పనులు ఎప్పటికీ కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలమ్మా. వాస్తవాలుగా తెలియచేయాలని, నిజాలుగా తెలియచేయాలని
చరిత్రలో జరుగుతున్న పెను మార్పులని ప్రజల దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లాలని, నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సుమన్ టీవీకి ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నా అభిప్రాయాలు తెలియజేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా సుమన్ టీవీ నిజాల వైపు, న్యాయం వైపు నిలబడుతూ ముందుకు సాగుతూ అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.